ఈ యొక్క ప్రభుత్వం టెండర్ పిలిచారు. సంవత్సరం అయింది, ఇంతవరకు ఆ 7,000 కోట్ల రూపాయలు ఖజానాకు జమ కాలేదు. కనీసం సగం కూడా జమ అయ్యే పరిస్థితి లేదు. మరి 3 నెలల కోసము పిలిచిన టెండరు సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ నిజంగా అప్పుడే 3 నెలలకు కూడా 7,000 కోట్లు కడితే ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక 1,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడ్డాయి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఒక రోడ్ కాంట్రాక్టరు లేట్ అయితే ఈఎండి క్యాన్సిల్ చేసుకుని రీటెండర్ వెళ్తాం. ఎందుకు ఈ కాంట్రాక్టర్ సంవత్సరం నుంచి ఎందుకోసం ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటుండ్రు? ఈ రోజు చాలా మంది రైస్ మిల్లర్లు మేము ప్యాడీ పెడతాము తీసుకోండి అంటే మాకు ప్యాడీ వద్దు డబ్బులే కావాలని డిమాండ్. ఇట్లా నేను ఆ డిమాండ్ లో అంతర్యారమైంది. నేను ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, మీకు నిజంగానే అందులో ఎలాంటి కూడా స్కామ్ లేకపోతే వెంటనే ఆ కాంట్రాక్టర్ను క్యాన్సిల్ చేసుకొని ఆ ఈఎండి ఫోర్ఫిట్ చేసి ఈ సంవత్సర కాలం ఉన్న ఇంట్రెస్ట్ డెఫినెట్ గా ఆ కాంట్రాక్టర్ నుంచి మీరు వసూలు చేస్తేనే మీ చిత్తశుద్ధి అయితే, లేకపోతే డెఫినెట్ గా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయండి. దీని వెనుక ఎంత పెద్ద మంది ఉన్నారు, ఎన్ని చేతులు మారినాయి, నేను ఇదే డిమాండ్ ఇస్తున్నా. బీజేపీ నాయకుల గతంలో వీరుడంగా మాట్లాడారు సిబిఐ ఎంక్వైరీ అని, ఎందుకు ఈ రోజు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ఈ స్కామ్ నుంచి మాట్లాడలేరు? ఈ యొక్క కాంగ్రెస్ బీజేపీ కుమ్మకేదానికి నిదర్శనం ఇది. నేను బీఆర్ఎస్ పక్షాన నేను డిమాండ్ ఇస్తున్నా, వెంటనే ఆ టెండర్ ఆ కాంట్రాక్ట్ రద్దుపరిచి ఆ ఈఎండి ఫోర్ఫిట్ చేసి మిగతా అమౌంట్ కూడా అతని దగ్గర నుంచి రికవరీ చేయాలి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 7,000 కోట్లు రావడం జరుగుతుంది. అవసరం అంటే రీటెండర్ పిలవండి, ఇది లేకపోతే డెఫినెట్ గా దీన్ని సిబిఐ మీరు అది తప్పులేని చెప్తుండ్రు. తుమ్మకుమారెడ్డి మాకు ఏ లాలుచీలే అంటుండు, ఏం స్కామ్లే అంటుడు. అటుంటప్పుడు ట్రాన్స్పరెన్సీగా మీరు దీన్ని సిబిఐ ఎంక్వైరీ కోరండి, లేకపోతే హౌస్ కమిటీ ఏమన్నాము నిజంగానే మా దగ్గర ఏం స్కాములు లేవు, మేము లాలుచి పర్లేదని చెప్పి మీరు అనుకుంటే గిట్ట ఈ సిబిఐ ఎంక్వైరీకి మరియు హౌస్ కమిటీకి మీరు గవర్నమెంట్ ఆర్డర్ చేయాలని చెప్తున్నాము. నేను ఒకటి చెప్తున్నాను, డెఫినెట్ గా దీన్ని ప్రూవ్ చేస్తాం. 7,000 కోట్ల రూపాయలు ఇంతవరకు ఖజానాకు రాలేదు. 7,000 కోట్లలో సుమారు 1,000 కోట్ల కుంభకోణం జరుగుతున్నది. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నాం కాబట్టి వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.